నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమపూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తారని, మన కమ్యూనిటీస్లో విస్తృతంగా ప్రచారం చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ భావజాలం ఎక్కువ మందికి చేరాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క వీడియోలను షేర్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు దున్నేవాడికే భూమి, తుపాకీ గొట్టం ద్వారా మాత్రమే రాజ్యాధికారం వస్తుందని చాలా కాలం నుండి ఒక 5-6 దశాబ్దాలు పైగా ఈ యొక్క నినాదం పీడితులను వంచిస్తూ ఉంది. ఈ అంశం మీద నేను ఈరోజు మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాను. దున్నేవాడికే భూమి, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం, ఎవరికి రక్తం, ఎవరికి లాభం. ఒకప్పుడు గ్రామాల్లో ఒక నినాదం వినిపించేది, దున్నేవాడికే భూమి. మరో నినాదం యువత రక్తాన్ని మరిగించేది, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం. కానీ ఈ నినాదాల వెనుక నిజంగా ఎవరి భవిష్యత్తు నిర్మాణమై ఉంది, ఎవరి జీవితాలు మృగ్యమైపోయాయి, ఎవరి పిల్లలు అడవుల్లో మట్టిలో కలిసిపోయారు, ఎవరి పిల్లలు నగరాల్లో బంగ్లాల్లో సుఖంగా జీవిస్తున్నారు. ఈరోజు మనం చరిత్రను ప్రశ్నించబోతున్నాం. భావోద్వేగాలతో కాదు, వాస్తవాలను మాట్లాడాలనుతున్నాం. సోదరులారా, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో గ్రామాల్లో ఒక తరం నాశనమైంది. కళాశాలలో చదువుతున్న యువకులకు విప్లవమే మార్గం, తుపాకీ సమాధానం. రక్తం చిందిస్తేనే సమాజం మారుతుంది. ఈ అమాయక యువత ఏమనుకుంటున్నారు? మనం పోరాడితే నిజంగా భూమి పేదల చేతికి వస్తుందా? మన మరణం తర్వాత అయినా సమానత్వం వస్తుందా? కానీ ఒక ప్రశ్న అడగాలి, ఎవరు చనిపోయారు? పల్లెల్లోని బీసీ యువకుల, ఆదివాసి ప్రాంతాల్లోని ఎస్టీ పిల్లల, అణగారిన ఎస్సీ కుటుంబ కుమారుల, కుమార్తెల? ఎవరు బతికారు? సిద్ధాంతాలు చెప్పిన నాయకుల కుటుంబాలు, వారి పిల్లలు విదేశాల్లో చదివారు. కానీ గ్రామీణ యువత మాత్రం ఎన్కౌంటర్లో చనిపోయారు. స్లోగన్లు చాలా ఆవేశాన్ని ఇస్తాయి, పేదల చేతిలో తుపాకీ పెట్టాయి. కానీ అధికారాన్ని మాత్రం ధనికుల్లో, ఆధిపత్య కులాల చేతుల్లోనే వదిలేశాయి. దున్నేవాడికే భూమి నినాదం వెనుక వాస్తవం ఏమిటి? దున్నేవాడికే భూమి అనే నినాదం ఇచ్చారు, అది వినడానికి గొప్పగా ఉంది. కానీ నిజంగా భూమి ఎవరికి వచ్చింది? ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల భూములు ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి? ఆధిపత్య కులాల చేతుల్లోకి కాదా? చాలా చోట్ల జరిగింది ఏమిటి? ఆదివాసీ మహిళలను పెళ్లి చూసుకొని భూములను వారి పేర్లపై రిజిస్టర్ చేసి ఆ భూములను తామే అనుభవిస్తున్నారు. అంటే రక్తం ఆదివాసులది, దళితులది, కొన్నిసార్లు బీసీలది. కానీ భూమి లాభం మరొకరిది. ఒకసారి ఊహించండి, అడవిలో ఒక ఆదివాసీ దళితుడు యువకుడు విప్లవం కోసం చనిపోతాడు. కానీ అతని చావు తర్వాత అతని గ్రామంలోని భూములు మరొకరి పేర్లలోకి వెళతాయి. ఇది విప్లవమా లేక మోసమా? అమాయకుల చేతుల్లో ఎర్రజెండా పెట్టారు, కానీ భూమి పత్రాలను మాత్రం ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉండిపోయాయి. నక్సలైట్ ఉద్యమం నిజంగా ఎవరి కోసం? సోదరులారా, నక్సలైట్ ఉద్యమం పేరుతో వేలాది మంది యువత అడవుల్లోకి వెళ్ళారు, చదువు మానేశారు, కుటుంబాలను వదిలేశారు, జీవితాలను త్యాగం చేశారు, అమరులయ్యారు. కానీ చివరకు ఏం దక్కింది? తల్లి కన్నీళ్ళు, ఎన్కౌంటర్ వార్తలు, శవపేటికలు. అంతే. ఒక తల్లి తన కొడుకును డాక్టర్ అవుతావని చదివించింది. కానీ ఒకరోజు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, మీ కొడుకు ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆ తల్లి గుండె ముక్కలయ్యింది. కానీ ఆ ఉద్యమం నడిపిన నాయకుల పిల్లలు ఎక్కడ ఉన్నారు? విదేశాలలో,
కార్పొరేట్ ఉద్యోగాల్లో, రాజకీయ అధికారంలో విప్లవం పేరుతో చనిపోయింది పేదల పిల్లలే, సుఖపడింది సిద్ధాంతాల వ్యాపారం చేసిన వాళ్ళే. కమ్యూనిస్టు పార్టీల అంతర్గత విరుద్ధత, వామపక్షాలు ఏమంటున్నాయి, ఏమయ్యాయి? కులాలు ఉండకూడదు, సమానత్వం రావాలి. అయితే ఒక ప్రశ్న, పార్టీ నాయకత్వం ఎక్కువ కాలం ఏ కులాల వారి చేతుల్లో ఉండింది? బ్రాహ్మణులు, అధికార వర్గాలు, ఎలైట్ అంటే బాగా తెలివి మీరిపోయిన వర్గాలు, అంటే కుల వ్యతిరేకత మాట్లాడిన ఉద్యమాలు కూడా కుల ఆధిపత్యం నుంచే బయటపడలేకపోయాయి. కులాల నిర్మూలన గురించి ఉపన్యాసాలు ఇచ్చారు, కానీ పార్టీ తలుపుల వద్దే కులాధిపత్యం కాపలా కాసింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రభావం ఎన్నో సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? భయం, నిరంతరం భయం. ఎన్కౌంటర్లు, బందులు, హింస, పరిశ్రమలు రావడానికి భయపడ్డాయి. గ్రామాల్లో విద్య వెనకబడింది. పేద యువత ఉద్యోగాల బదులు అడవుల్లోకి వెళ్ళింది. దాన్ని అభివృద్ధి అందామా లేక విధ్వాసం అందామా? సోదరులారా, మన పిల్లలు తుపాకీ పట్టాల్సిన అవసరం లేదు, పుస్తకం పట్టాలి. మన యువత అడవుల్లో చావాల్సిన అవసరం లేదు, పార్లమెంట్లో మాట్లాడాలి. తుపాకీ ఒక ప్రాణాన్ని తీస్తుంది, కానీ విద్య ఒక తరాన్ని నిలబెడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు బలహీన వర్గాలు ఏం చేయాలి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఇకపై భావోద్వేగాలకు బలి కాకూడదు. మన కోసమే మనం ఆలోచించాలి. మన రాజకీయ నాయకత్వాన్ని మనమే నిర్మించాలి. మన ఆర్థిక శక్తిని మనమే పెంచుకోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్. ఆయన ఎక్కడా తుపాకీ పట్టుకోండి అనలేదు. ఆయన రాజ్యాంగాన్ని ఇచ్చారు, ఓటు హక్కు ఇచ్చారు, చట్టపరమైన పోరాటం నేర్పించారు. డాక్టర్ అంబేద్కర్ కలం ఇచ్చారు. కొంతమంది మన చేతుల్లో తుపాకీ పెట్టారు. చరిత్ర చెబుతుంది కలమే దేశాన్ని మార్చిందని. ఈరోజు మనం ఒక సమాజాన్ని, ఒక నిజాన్ని అంగీకరించాలి. ఎన్నో సంవత్సరాలు మన భావోద్వేగాలను ఉపయోగించుకున్నారు. మన రక్తాన్ని రాజకీయాల కోసం వినియోగించుకున్నారు. కానీ ఇకపై కాదు. మన పిల్లలు చదువుకోవాలి. మన సమాజం ఆర్థికంగా ఎదగాలి. మన వర్గాలు ఐక్యంగా ఉండాలి. మన భూములు మన చేతుల్లోనే ఉండాలి. దున్నేవాడికే భూమి అనే నినాదం ఇచ్చిన వాళ్ళు దున్నేవాడి పిల్లల భవిష్యత్తును ఎందుకు కాపాడలేకపోయారు? తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం వస్తున్నా చెప్పారుగా, కానీ నిజమైన అధికారం మాత్రం విద్య, ఐక్యత, రాజ్యాంగం ద్వారానే వస్తుంది. జై భీమ్. ఇకపై బలహీన వర్గాలు, అప్రెస్డ్ కమ్యూనిటీస్ ఎవరు బలిపశువులు కాకూడదు. తమ భవిష్యత్తును తామే రాసుకునే యుగం ప్రారంభమవ్వాలి. ఈ వీడియో మీకు ఆలోచన కలిగిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన యువతను భావోద్వేగాలకు బలి కాకుండా విజ్ఞానంతో ముందుకు తీసుకెళ్లే చర్చను ప్రారంభిద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్క్సిజాన్ని పూర్తిగా తిరస్కరించలేదు, కానీ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం కుల వ్యవస్థను సక్రమంగా అర్థం చేసుకోలేదని, ముఖ్యంగా అది కొంతమంది బ్రాహ్మణ బాలుర చేతుల్లో ఉండటం, ఆధిపత్య కులాల చేతుల్లో ఉండటం వల్ల ప్రజలతో అనుసంధానం కోల్పోయిందని తీవ్రమైన విమర్శ చేశారు బాబాసాహెబ్. ది కమ్యూనిస్ట్ పార్టీ వాజ్ ఒరిజినల్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సమ్ బ్రాహ్మిన్ బాయ్స్, డాంగే అండ్ అదర్స్. They are mostly a bunch of Brahmin boys. The Russians made a great mistake to entrust the communist movement in India to them. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ప్రధానంగా ఉన్నత కులాల చేతుల్లో ఉందని ఆయన భావించారు. వారు భారతదేశపు అసలు సామాజిక సమస్య అయిన కుల వ్యవస్థను
కేంద్ర సమస్యగా తీసుకోలేదని చాలా బహిరంగంగా విమర్శించారు. వర్గ పోరాటం, క్లాస్ స్ట్రగుల్ గురించి మాత్రమే మాట్లాడి కులాధిపత్యాన్ని పట్టించుకోలేదని వారు ఘంటాపథంగా చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు, మైనారిటీ ప్రజలు ఉద్యమాల్లో ఉపయోగించుకున్న నాయకత్వ స్థాయిలో వారికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. డాక్టర్ అంబేద్కర్ మార్క్స్ ఆలోచనలోని కొన్ని అంశాలను మెచ్చుకున్నారు కూడా. ముఖ్యంగా ఆర్థిక అసమానతలపై మార్క్స్ విశ్లేషణ, కార్మిక వర్గాల దోపిడీపై విమర్శ, పెట్టుబడిదారీ వ్యవస్థపై విశ్లేషణ, ఇవన్నీ ఆయన గౌరవించారు. కానీ ఆయనకు ప్రధాన విభేదం ఏమిటంటే భారతదేశంలో కుల వ్యవస్థను ధ్వంసం చేయకుండా కేవలం వర్గ పోరాటంతో సమానత్వం రానే రాదు. అందుకు ఆయన ఇలా భావించారు. కమ్యూనిస్టులు క్లాస్ గురించి నిరంతరం మాట్లాడుతున్నారు. కానీ భారతదేశంలో క్లాస్ కంటే ప్రమాదకరమైనది క్యాస్ట్, మరింత క్రూరమైన వాస్తవం. డాక్టర్ అంబేద్కర్ దృష్టిలో భారతదేశంలో క్యాస్ట్ ఈజ్ నాట్ మియర్లీ ఎ డివిజన్ ఆఫ్ లేబర్, ఇట్ ఈజ్ డివిజన్ ఆఫ్ లేబరర్స్. అంటే కేవలం ఆర్థిక విభజన కాదు, మనుషులనే శాశ్వతంగా విభజించే వ్యవస్థ అని ఆయన విశ్లేషించారు. వారు బుద్ధ ఆర్ కార్ల్ మార్క్స్ అనే ప్రసిద్ధ రచనలో మార్క్సిజాన్ని బౌద్ధంతో పోల్చారు. అక్కడ ఆయన చెప్పిన ప్రధాన అంశం మార్క్స్ లక్ష్యం సమానత్వమే, బుద్ధుని లక్ష్యం కూడా దుఃఖ నిర్మూలనే. కానీ కమ్యూనిజం హింసా మార్గాన్ని తీసుకుంది, బౌద్ధం ప్రజాస్వామ్య నైతిక మార్గాన్ని చూపింది. అందుకే బాబాసాహెబ్ చివరకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, బౌద్ధ ధమ్మ మార్గాన్నే ఎంచుకున్నారు. తుపాకీ రాజ్యాన్ని కాదు. దున్నేవాడికే భూమి, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం, వామపక్షాల బోటకాలు, యువత రక్తం, ఆధిపత్య కులాల లాభాలు, దున్నేవాడికే భూమి మరియు తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం, ఈ రెండు స్లోగన్లు భారతదేశం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది యువకుల జీవితాలను నాశనం చేశాయి. చారు మంజుదార్ సిపిఐ ఎంఎల్ నాయకుడు మావోయిస్టు ఆలోచనల నుంచి తీసుకొచ్చిన పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ద బ్యారల్ ఆఫ్ ది గన్, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం స్లోగన్ భావోద్వేగాలు లేని, చదువు సంధ్యలు లేని గ్రామీణ యువతను రెచ్చగొట్టి వారిని రక్తపాతాల్లోకి నెట్టింది. నక్సలైట్ లేక మావోయిస్టు ఉద్యమం దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్లో అరాచకాన్ని సృష్టించింది, రాజకీయంగా ఎదగకుండా చేసింది. కానీ ఈ ఉద్యమం ద్వారా నిజమైన లబ్ధిదారులు ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలా, లేక కేవలం ఆధిపత్య కులాలే? భూమి సంస్కరణల పేరుతో జరిగిన మోసం, దున్నేవాడికే భూమి అనే నినాదం భూస్వామ్యాన్ని అంతం చేసి నిజమైన సాగుదారులకు భూమి ఇవ్వాలని చెప్పింది. కానీ వాస్తవం ఏమిటి? ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల సంప్రదాయ భూములు, అసైన్ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్ ఆధిపత్య కులాలు, ముఖ్యంగా కమ్మ, రెడ్డి, వెలమ, కాపు వంటి చేతుల్లోకి వెళ్ళాయి. ఆదివాసీ స్త్రీలను వివాహం చేసుకొని భూములు వారి పేరు మీద నమోదు చేసుకొని తామే దర్జాగా అనుభవించిన ఘటనలు అనేకం. వెస్టర్న్ ల్యాండ్స్ ఇతరుల సాగులో ఉన్న ప్రభుత్వ భూములు. పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా ఆధిపత్య కులాలు మధ్యవర్తులే లాభపడ్డారు. కేరళలో అట్టపాడిలో ఆదివాసీ భూముల ఇతరులు మధ్యవర్తులు గుంజుకోవడం, ల్యాండ్ ఎలియేషన్ కొనసాగడం వంటి సమస్యలు వామపక్ష పాలనలోనే తీవ్రమయ్యాయి. పశ్చిమ బెంగాల్లో ఆపరేషన్ బర్గాదారులకు షేర్ క్రాపర్స్ అంట హక్కులిచ్చిన ఆదివాసులు, బలహీన వర్గాలు పూర్తిగా లాభం పొందలేని విమర్శలు ఇప్పటికి కూడా ఉన్నాయి. కొంతమంది బలమైన వర్గాలే, ఆధిపత్య కులాలే వీటి వలన లాభపడ్డారు. నక్సలైట్ ఉద్యమం, యువత రక్తం, ఆధిపత్యాలకు లాభం. నక్సలైట్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో వేలాది
యువతలు ప్రాణాలను తీసివేసింది. పోలీసు నక్సలైట్ల ఎన్కౌంటర్లు, క్లాస్ ఎనిమి, హత్యలు, అంతర్గత హింస ఇవన్నీ గ్రామీణ యువతను నాశనం చేశాయి. ఉద్యమం ద్వారా భూములు పంపిణీ అయినా నిజమైన లబ్ధిదారులు ఆధిపత్య కులాలకే ఎక్కువగా ఉన్నారని విశ్లేషణలు చెబుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమాల్లో రక్తం కార్చారు, కానీ రాజకీయ అధికారం, భూమి స్థిరత్వం వారికి రాలేదు. వామపక్షాలు, కమ్యూనిస్టు పార్టీలు కుల వ్యతిరేకత మాట్లాడినా వాటి నాయకత్వం చాలా కాలం బ్రాహ్మణులు ఎంఎన్ రాయ్, చారు మజుందార్, డాంగే, ఈఎంఎస్ నంబృదిపాద్, సీతారాం ఏచూరి వంటి వారి చేతుల్లోనే ఉంది. ఇది ఒక అంతర్గతమైన విరుద్ధత. ఉద్యమాలు ఎస్సీ ఎస్టీ బీసీలను బానిసలుగా ఉపయోగించుకొని తమ రాజకీయ లక్ష్యాల కోసం తిరుగుబాటును మలుచుకున్నాయని తీవ్రమైన విమర్శలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇప్పటికైనా విముక్తి అవసరం లేదా? నక్సలిజం ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి రహితంగా, హింసాత్మకంగా మార్చింది. ఒక పక్క కమ్మ రెడ్డి పాలనలు పీడిత కులాలను దోచుకుంటున్నాయి. యువత భవిష్యత్తు నాశనమైంది. ఈ ఉద్యమాలు బలహీన వర్గాలకు నిజమైన సాధికారత ఇవ్వడం లేదు, కొత్త రూపాల్లో ఆధిపత్యాన్ని కొనసాగించు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఇప్పటికైనా వామపక్షాలు, లెఫ్ట్ పార్టీల ప్రభావం నుంచి విముక్తి పొంది తమను తాము ఐక్యం చేసుకొని స్వతంత్రంగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభ్యున్నతి కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. భావోద్వేగాలకు బలి కాకండి. వాస్తవాలు, ఆధారాలతో, సమతుల్యతతో ముందుకు సాగాలి. భూమి హక్కులు నిజంగా బలహీనులకు చేరాలంటే స్లోగన్స్ కంటే స్పష్టమైన విధానాలు, నిజాయితీ పరులైన నాయకత్వం, కులాతీత సామాజిక న్యాయం అవసరం. దున్నేవాడికే భూమి మరో బూటకంగా మిగిలిపోకూడదు. ఇకపై బలహీన వర్గాలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలి. ఎప్పుడైతే పాలన పీడితుల చేతుల్లోకి వస్తుందో వారికి అవసరమైన అవసరాలన్నింటినీ చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా తమకేం కావాలో తాము చేసుకోగలుగుతాం. రిక్త హస్తాలతో, శూన్య హస్తాలతో ప్రభుత్వంలో మనుగడ సాగించలేం. ఈ పాలన పీడిత కులాలు చేపట్టాలి. ఈ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోండి. ఓటు ద్వారా చైతన్యం పొందండి. ఓటును అమ్ముకోకండి. మన ఓటును మనం వేసుకుందాం. మన పాలన మనం చేసుకుందాం. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధ భేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రజలందరికీ తెలియచేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ సామాజిక అంశాలను చెప్పే వాళ్ళకి అసలుకి ఏం వ్యూస్ ఉండట్లా. వంటలు, ఏదన్నా చిన్న చిన్న రీల్స్ ఈ చేసుకున్న వాళ్ళకి, అలాగే క్రిస్టియానిటీ వాటి మీద కానీ, హిందూ మతానికి సంబంధించినవి కానీ, ఇలాంటి అంశాలకైతే లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. కానీ సామాజిక అంశాలను మాత్రం ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఇష్టపడటం లేదు, వాటిని చూడటం లేదు. ఈ సంఖ్యను పెంచుకోగలిగితే అప్పుడు ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఒకవేళ ఈ వీడియో ఇప్పుడు ఏమీ రీచ్ కాలేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మీరు ఎక్కువ మంది చూడటం ద్వారా ప్రజల్లో ఆలోచనని రేకెత్తించడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని భావిస్తూ నేను ఈ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాను. దయచేసి వీటిని ప్రచారం చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.